శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 27 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉదయం 10 గంటల 8 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. శుక్రవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. శుక్రవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ద్రవ్యహానిని కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. లంబయోగము, ఉత్పాత యోగము 2 కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన దూర ప్రాంత ప్రయాణాలు చేసినట్లయితే కొన్ని కష్ట నష్టాలు, ద్రవ్యహాని ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు కొంచెం పెరుగు, కొద్దిగా తేనె నోట్లో వేసుకుని కార్యనిమిత్తమై వెళ్ళండి. పెరుగు, తేనె తిని వెళితే లంబయోగం, ఉత్పాత యోగం ఉన్నప్పటికీ ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవు, మీ పనుల్లో ఇబ్బందులు ఉండవు, ధన నష్టం ఉండదు, కష్ట నష్టాలు ఉండవు. కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మేషంలో ఉన్నాడు, కుజుడు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల వరకు ఉంది. ఈ పునర్వసు నక్షత్రం ఉన్న సమయంలో నామకరణం, సీమంతం కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి పునర్వసు నక్షత్రం మంచిది. దేవతా పూజలు, వ్రతాలు ఇలాంటివి ఆచరించడానికి కూడా పునర్వసు మంచిది. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి పునర్వసు అనుకూలిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా పునర్వసు అనుకూలిస్తుంది. మోటారు వాహనాలు కొనుగోలు చేయటానికి కూడా పునర్వసు నక్షత్ర బలం అనుకూలిస్తుంది. దైవ దర్శనాలకు కూడా ఈ నక్షత్రం మంచిది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి, కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా పునర్వసు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. మధ్యాహ్నం 3:26 వరకు పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3:26 తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో నేర్చుకోవచ్చు. అలాగే ఆపరేషన్లు చేయటానికి పుష్యమి నక్షత్రం మంచిది. పుష్యమి ఉన్నప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా పుష్యమి మంచిది. అదేవిధంగా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి కూడా పుష్యమి నక్షత్రం మంచిది. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి పుష్యమి నక్షత్రం మంచిది. మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల తర్వాత పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. ఇలా ద్వాదశ రాశుల వాళ్ళు పునర్వసు, పుష్యమి నక్షత్రాల బలాన్ని బట్టి ఆయా సమయంలో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారముల యందు విశేషమైన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఏ వ్యాపారం చేస్తున్న మేషరాశి వాళ్ళైనా సరే మంచి లాభాన్ని పొందగలుగుతారు. అలాగే వృత్తిపరంగా కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకోవటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న వృషభ రాశి వాళ్ళు వ్యాపార పరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. అలాగే విద్యారంగంలో కొన్ని సమస్యలు, వివాహపరమైనటువంటి చిక్కులు ఉండే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి సమయోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మనఃక్లేశము ఏర్పడుతుంది. మనసుకు చింత, బాధ కలిగే సూచనలు ఉన్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే మానసిక భయం వెంటాడుతూ ఉంటుంది. ఆ భయాన్ని తొలగింపజేసుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకులను అధిగమించి సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో సుఖజీవనం ఏర్పడుతుంది. బంధువులతో, మిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే శుభ కార్యక్రమాల పరంగా మంచి లాభములు కలిగే సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ, కారు కానీ
కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే స్త్రీలకు మానసిక అనారోగ్యం ఏర్పడుతుంది కాబట్టి సింహరాశి స్త్రీలు సాధ్యమైనంత వరకు మనశ్శాంతితో ఉండే ప్రయత్నం చేయాలి. మానసిక అశాంతిని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళు ఈరోజు అప్పులు చేసే అవకాశాలున్నాయి. సాధ్యమైనంత వరకు పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా తక్కువ మొత్తంలో అప్పులు చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఉన్న అప్పులు తీర్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త అప్పులు చేస్తారు, ఉన్న అప్పులు తీరుస్తూ ఉంటారు. ఈ రెండిటి మధ్య ఒక సమన్వయంతో జాగ్రత్తగా ముందడుగు వేయటం కన్యా రాశి వాళ్ళకి అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తుంది. ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడతారు కాబట్టి ధనం ఖర్చు చేసే విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే శారీరక మానసిక బాధలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం తులారాశి వాళ్ళకి అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. కొత్తగా ఎవరైనా ఇంటర్వ్యూలకు వెళితే వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఉద్యోగం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన ప్రయాణాల్లో కూడా మంచి ప్రయోజనాలు పొందే యోగం వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో సుఖజీవనం ఏర్పడుతుంది. బంధువులతో మిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన ధనలాభం సమకూరే సూచనలు కూడా ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే బంధుమిత్రులతో చిన్న చిన్న కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో గొడవలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలతో ముందడుగు వేయాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వ్యాపార పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే విద్యారంగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించి విద్యార్థులు ముందడుగు వేయాలి. వివాహపరమైన సమస్యలు ఎదురైనప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించడం అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. విశేషమైన ధనలాభం చేకూరుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శత్రు బాధలు అధిగమించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి కానీ శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ప్రధానంగా ఈరోజు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అని 11 సార్లు అనుకోండి. శ్రీరామ జయం అని 11 సార్లు అనుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 11 సార్లు అనుకోండి. ఈ 3 అనుకుంటే సంవత్సరం పాటు రామశక్తి కాపాడి మిమ్మల్ని వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి కలిగేలాగా చేస్తుంది. శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష శ్రీరామ జయం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ 3 మంత్రాలు చదువుకొని వెళ్ళటం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. రామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల విశేషమైన కార్యలాభం కూడా చేకూరుతుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో మహిళలు గాజులు, పువ్వులు, పండ్లు ఇలాంటివి కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణం చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం చేసుకుని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు ప్రతిరోజు సంపూర్ణంగా రాశి ఫలితాల గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.